Hi friends, welcome to my channel Tracking the Technical Analysis. ట్రేడింగ్ చేయాలంటే ముందు రోజు ఏ విధంగా అనాలిసిస్ చేసుకోవాలో తెలియాలంటే ఈ వీడియో చూడండి. మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. ముందుగా మన మార్కెట్ గ్లోబల్ ఇండిసెస్ చూసుకోవాలి. వాళ్ళ మార్కెట్స్ ఎలా ఉన్నాయి అన్నది మనీ కంట్రోల్లో గ్లోబల్ ఇండిసెస్ చూసుకోవాలి. నిఫ్టీ 91 అంటే రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని అర్థం. వాళ్ళ మార్కెట్స్ అన్నీ పాజిటివ్లో క్లోజ్ అయినాయి. ఓకే, ఆ తర్వాత మన కరెన్సీ చూసుకోవాలి. రూపీ డిప్రిషియేట్ అయ్యిందా, రూపీ తగ్గిందా, ఇంక్రీజ్ అయ్యిందా అన్నది తెలియాలి. డాలర్ ఇండెక్స్ కూడా చూసుకోవాలి. డాలర్ ఇండెక్స్ 152. డాలర్ స్ట్రాంగ్ అవుతుంటే కనుక మన మార్కెట్ పడుతుంది. డాలర్ ఇండెక్స్ తగ్గుతూ ఉంటే కనుక మన మార్కెట్కి పాజిటివ్. డాలర్ ఇండెక్స్ చూడండి కావాలంటే వన్ డే ప్రైమ్. టుడే హై 101, లో 136. ఓకే, డాలర్ ఇండెక్స్ పాజిటివ్. రేపు మార్కెట్ పాజిటివ్లో ఓపెన్ అవ్వచ్చు. ఓకే, చూసారు కదా. నెక్స్ట్ సెన్సిబుల్ ఎఫ్ఐ డేటా ఆప్షన్ చైన్ అనాలిసిస్లో ఎఫ్ఐడిఏ డేటా మెయిన్ గమనించాల్సింది ఇదే. ఎఫ్ఎఫ్ఎస్ బై సైడ్ ఉన్నారా సెల్ సైడ్ ఉన్నారా అన్నది చూసుకోవాలి. ఇప్పుడు ఈరోజు 15 జూలై -2.63 -7.3. ఎఫ్ఐ క్లయింట్ చూసుకోవాలి మనం. ఎఫ్ఎఫ్ఐస్లో -2.3 -1.73. ఓకే, ఇది ముందు రోజుది -2.65 6.77. షార్ట్స్ యాడ్ అయినాయి. యాడ్ అయిన షార్ట్స్ ఈరోజు కవర్ చేశారు. ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రం సెల్లింగే ఉంది, అంటే ఎఫ్ఎఫ్ఐ సెల్లింగ్ మూడ్లోనే ఉన్నారు. క్యాష్లో చూద్దాం. క్యాష్లో 13,200 కోట్లు, 13,943 కోట్లు. 3 రోజుల నుంచి మళ్ళీ ఎఫ్ఎఫ్ఐ సెల్లింగ్లో ఉన్నారు. ఎఫ్ఎఫ్ఐస్ మూడ్ సెల్లింగ్లోనే ఉంది, డిఏఎస్ మూడ్ బయింగ్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్నది చూడండి. సెన్సెక్స్ గ్రాఫ్లోకి వెళ్ళండి. 1 డే గ్రాఫ్ చూడండి. హైలో చూడండి, హై 77,650, లో 77,000. 5 డేస్ గ్రాఫ్లో చూడండి 77,800, 76,850 స్ట్రాంగ్ సపోర్ట్. 1 మంత్ గ్రాఫ్లో చూడండి 77,750 స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. 76,850 స్ట్రాంగ్ బయింగ్గా పనిచేస్తుంది. జస్ట్ 5 డేస్ గ్రాఫ్ చూసుకోండి. రేపు యాక్చువల్లీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవ్వే ఛాన్స్ ఉంది. ఎందుకంటారా, రేపు 76,850 స్ట్రాంగ్ సపోర్ట్ చూపిస్తుంది. రెసిస్టెన్స్ 77,650, 77,800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ చూపిస్తుంది. అందుకని మనం రేపు ఓపెనింగ్ మార్కెట్ పైన పెడితే 77,800కి వెళ్తే కనుక 77,800 వెళ్తే పిఏ సెల్ చేసుకోవాలి. 76,850కి వస్తే 76,800 సిఈ, 77,000 సిఈ ఆల్రెడీ నేను పెట్టించుకున్నాను ఫ్రెండ్స్. రేపు మార్కెట్ మూవ్మెంట్ బట్టి చేస్తుంటాను. ఓకేనా ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇది నేను నిన్న చేసిన ప్రాఫిట్స్ స్టాక్స్లో. నెక్స్ట్ న్యూస్ చూసుకోవాలి. ఇది మెయిన్ రెడ్ బాక్స్ ఆఫ్ ఇండియా చూసుకుంటే మొత్తం అన్ని న్యూస్ ఇందులోనే ఉంటాయి. ఇండియా హైక్స్ వైన్ ఫాలెక్స్ ఇండియా. ఓకే,
ఓకే. రష్యా యుక్రెయిన్‌కి సంబంధించింది గానీ, స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ గానీ సంబంధించింది కానీ, ఎటువంటి న్యూస్‌లు అయితే ప్రస్తుతం అయితే లేవు. ఓకేనా? రిజల్ట్స్ బాగానే వచ్చినాయి ఇవన్నీ. డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి న్యూస్ అయితే ఏమీ లేదు. లేటెస్ట్గా అయితే ఇప్పటిదాకా. ఓకే. 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 టుమారో ఎక్స్పైరీ ఏ విధంగా అయిందన్నది చూద్దాం రేపు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.